ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంత మంది క్యాన్సర్ తో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పాలకులు తమ వంతు కృషిగా స్మోకింగ్ బ్యాన్ గురించి ప్రతిపాదించారు. మాజీ ప్రధాని రిషి సునాక్ పాలనలో సిగరెట్ స్మోకింగ్ గురించి బ్రిటన్ ప్రతిపాదించిన చట్టం మేరకు దేశంలో సిగరెట్ స్మోకింగ్ సమర్థవంతంగా నిర్మూలన అవుతుందని అంతా భావించారు. 2040 నాటికి బ్రిటన్ పొగరహిత దేశంగా మారుతుందని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అప్పట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వయోజనులలో 12.9% మంది ధూమపానం చేస్తున్నారు. 8.7% మంది ప్రతిరోజు ఈ సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. యూకేలో అమలు కానున్న కొత్త చట్టం జనవరి 1, 2009 లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయసు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావించింది. దేశంలో యువతరాన్ని కాపాడుకునేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతుండటాన్ని బ్రిటన్ ప్రజలు స్వాగతించారు. అయితే అప్పుడెప్పుడో 2040లో కాకుండా అంతకు ముందే అదేదో అమలు చేయాలని జనం కోరారు. అయితే ఇందుకోసం విధి విధానాల రూపకల్పన కోసం ప్రస్తుతం బ్రిటన్ సమాయత్తమైంది. ఈలోగా ఎన్నికలు రావడం, రిషి సునాక్ ఓటమి చెందడం కారణంగా కొత్తగా వచ్చిన స్టార్మర్ ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే మరో దేశం న్యూజిలాండ్ కూడా అప్పట్లో స్మోకింగ్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిజానికి న్యూజిలాండ్ లో కొన్ని ప్రత్యేకమైన దుకాణాల్లో మాత్రమే సిగరెట్లు విక్రయిస్తారు. బహిరంగంగా సిగరెట్ తాగడం అక్కడ నేరం. 2030 నాటికి ధూమపాన రహిత దేశంగా మార్చేలా మరింత మందిని ప్రోత్సహించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ధూమపానపు అలవాటును తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ధూమపానాన్ని విడిచిపెట్టేలా ప్రోత్సహించే ఉచిత వేప్ కిట్లు, ఓచర్ పథకంతో పాటు న్యూజిలాండ్ లో కేఫ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించడం చేశారు. మాజీ ప్రధాని జెసిండా కూడా రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టాన్ని ప్రతిపాదించారు. చట్టసభల్లో ఆ విషయంలో చట్టం చేసే వరకు వచ్చింది. కానీ ఆమె తరువాత వచ్చిన ప్రభుత్వం ముందు ఏర్పడిన అనేక ఆర్థిక సవాళ్ల కారణంగా ఆ విషయం అటకెక్కిందని సమాచారం. సరిగ్గా స్వీడన్ కూడా అదే ఆలోచన చేసింది. ఈ మేరకు ఆ దేశం స్వయంగా ప్రకటించుకునే దిశగా అడుగులు వేసింది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఆ దేశంలో 1.05 కోట్ల జనాభా ఉండగా అందులో ధూమపానం సేవించే వారి సంఖ్య 5% కంటే తక్కువకు చేరుకుంది. ముఖ్యంగా దేశంలోని పొగాకు ఉపయోగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలు, ప్రచారం ఇందుకు దోహదం చేశాయి. యూరోపియన్ దేశాల్లోని అతి తక్కువ ధూమపానం చేసే దేశాల్లో స్వీడన్ 1 అని పేరు తెచ్చుకుంది. సాధారణంగా పొగాకు పరిశ్రమ వల్ల ఏ దేశానికైనా భారీ పన్ను ఆదాయం వచ్చి పడుతుంది. తేలికగా అలవాటైన మనిషిని తన బానిసగా చేసుకునే లక్షణం ఉన్న కారణంగా నిత్యం వీటికి అడిక్ట్ అవుతుంటారు. తమకు లాభదాయకమైనప్పటికీ కొన్ని దేశాలు స్మోకింగ్ ను సమూలంగా నిషేధించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే టొబాకో ఆధారిత వ్యాపారాలకు చెందిన మాఫియా చాలా బలంగా ఉంటుంది. దానికి అంతర్జాతీయంగా ప్రభావం చూపేంత బలం ఉంటుంది. సదరు మాఫియాలు చేసే లాబియింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకే నిషేధం విషయంలో ప్రభుత్వాల ప్రణాళికలు క్రమంగా ఏదో కారణంగా అటకెక్కుతున్నాయి. పొగాకు కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి పొగాకును ఏ రూపంలో తీసుకున్నా సరే శరీరంలో ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. సిగరెట్ తాగడం డేంజర్ అని ప్యాకెట్ పై రాసి ఉంటుంది. అది ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అయినప్పటికీ చాలా మంది ఆ అలవాటును తప్పించుకోలేక ధూమపానం చేస్తారు. స్మోకింగ్ తో గుండెపోటు, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మేరకు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 80 లక్షల మంది చనిపోతున్నారు. అదీ కాకుండా పొగాకును వివిధ రూపాల్లో తీసుకునే 70 లక్షల మంది జీవితాలు తెల్లారిపోతున్నాయి. గమ్మత్ ఏమిటంటే సిగరెట్ తాగే అలవాటు లేకున్నా పక్కనుండే స్మోకర్ కారణంగా సిగరెట్ పొగను పీల్చున్నందుకు 13 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశం విషయానికి వస్తే ఏటా 10 లక్షల మంది పొగాకు వినియోగం వల్ల మరణిస్తున్నారు. ధూమపానంతో రక్తంలో ఆక్సిజన్ ప్రవహించే స్థాయి తగ్గిపోతుంది. పొగాకు కారణంగా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగాకులో ఉండే నికోటిన్ రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ ను తీసుకువెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాసనాళాల్లోని కణాలు క్రియారహితంగా మారి శ్లేష్మాన్ని క్లియర్ చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దానివల్ల గొంతు నొప్పి మొదలవుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది హృదయానాళ వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. ఊపిరితిత్తుల కణజాలంలో వాపు ఏర్పడుతుంది. సిగరెట్ బీడీలను కాల్చి పొగను పీల్చడం ద్వారా విష రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. పొగ వల్ల ఊపిరితిత్తుల్లో తారు పేరుకుపోతుంది. సిగరెట్ తాగడంతో మొదట ఊపిరితిత్తులకు నష్టం, ఆ తర్వాత దశల వారీగా శరీరానికి నష్టం కలుగుతుంది.
స్మోకింగ్ వెంటే అనేక దుష్ప్రభావాలు వెంపడిస్తాయి. ఉదాహరణకు ధూమపానం చేసినప్పుడు నోటికి రుచి, ముక్కుకు వాసన చూసే శక్తి తగ్గిపోతుంది. నోట్లో పళ్ళు, చేతి వేళ్లు గోల్డ్ రంగు మారుతాయి. పొగాకు ఘాటుకు గొంతు గాయపడుతుంది. ప్రపంచంలో పొగాకు అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో 2వ స్థానం భారతదేశానికి దక్కింది. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ నెంబర్ 1 గా నిలిచింది. 2022లో తీసిన గణాంకాల మేరకు ఒక్క భారత్ లో 25 కోట్లకు పైగా జనం పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వారిలో 15 ఏళ్ల టీనేజర్లు కూడా ఉన్నారు. వివిధ దేశాల్లో పొగాకును నిషేధించడానికి నిబంధనలు, చట్టాలు అమలు చేస్తున్నారు. మలేషియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్ట ప్రకారం నిషేధించబడింది. అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉన్న ప్రైవేట్ ఆఫీస్ స్థలాల్లో ప్రత్యేకంగా నిర్మించిన 3 మీటర్ల క్యాబిన్లలోనే సిగరెట్ కాల్చుకోవాలని నిబంధన ఉంది. అలాగే కోస్టారికా దేశంలో ధూమపాన చట్టం ప్రకారం టాక్సీలు, బస్సులు, పబ్లిక్ భవనాలు, బార్లు, కార్యాలయాల్లో, కెసినోల్లో పొగాకును ఉపయోగించడం నిషేధించబడింది. మన పొరుగు దేశమైన భూటాన్లో 2010లోనే పొగాకు అమ్మకాలను నిషేధించారు. అలాగే బహిరంగ స్థలాల్లో ధూమపానం చేయడాన్ని చట్ట వ్యతిరేకం చేశారు. అక్కడి ధూమపాన చట్టం ప్రకారం పట్టుబడితే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కొంటారు. అయితే ప్రభుత్వం వీరి కోసం స్మోకింగ్ జోన్ ను కేటాయించింది. ఇటు మన దేశంలోని సిక్కిం రాష్ట్రంలోనూ బహిరంగ ధూమపానాన్ని నిషేధించారు. ఇక్కడ పట్టుబడితే 200 నుంచి 500 రూపాయల దాకా ఫైన్ చేస్తారు. కిరిబాటి అనే చిన్న దీవిలో అత్యధికంగా పొగరాయుళ్లు ఉన్నారని అంచనా. ఇక్కడ జనాభాలో 300 మందికి ఈ అలవాటు ఉంది. అలాగే ఇక్కడ సిగరెట్లపై ఎన్ని పన్నులు విధించినా, ఎన్ని రకాల నివారణ చర్యలు చేపట్టినా అడిక్షన్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. గ్రీస్ లోను 2008 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినా ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ వైఫల్యం వెనుక మరో కారణం ఉంది. సిగరెట్ కంపెనీల లాబియింగ్ చట్టాల కన్నా శక్తివంతంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాల చిత్తశుద్ధి సిగరెట్ పొగలో కలిసిపోతుంది. ఇప్పటికైనా దీని ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను కఠినంగా అమలు చేయాలని జనం కోరుతున్నారు.